మెగా మేనలుడు సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ ఇటీవల రోడ్డు భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత చర్యలు ఎలా చేపట్టాలనే విషయంలో అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లో జరిగిన ది ఫాస్ట్ అండ్ క్యూరియస్ అనే పేరుతో జరిగిన ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎమోషనల్ గా ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు. సాయి దుర్గతేజ్ ఇచ్చిన జవాబుల వివరాల్లోకి వెళితే, నా జీవితంలో పవన్ కళ్యాణ్ గారు కీలకంగా వ్యవహరించారు. చిన్నప్పటి నుంచి నాకు మార్గదర్శకుడిగా మారి నన్ను ముందుకు నడిపించారు. ప్రతి విషయంలో గైడ్ చేస్తూనే ఉన్నారు. యాక్టింగ్, ట్రైనింగ్, జిమ్నాస్టిక్స్, డాన్స్, కిక్ బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. చాలా విషయాల్లో నా గురువు లాంటి వారు. స్కూల్, కాలేజీలో నాకు ఫేవరెట్ టీచర్లా అనిపిస్తారు. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు అని సాయి దుర్గతేజ్ తెలిపారు. నేను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పకుండా నా ప్రొఫైల్ పట్టుకొని చాలా ఆఫీసులకు తిరిగాను. నేను నా ఫోటోలు, బయోడేటాలు ఇస్తే వాటితో పల్లీలు, బఠానీలు తినడానికి వాడేవారు. అలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలోనే మంచు మనోజ్ ఆఫీస్లో నన్ను వైవిఎస్ చౌదరి గారు చూశారు. ఆ తర్వాత నాకు ఆడిషన్ టెస్ట్ నిర్వహించారు. అలా రేయ్ సినిమా ప్రారంభమైంది. అయితే దురదృష్టం వెంటాడటంతో ఆర్థిక సమస్యలతో ఆ సినిమా ఆగిపోయిందని సాయి దుర్గతేజ్ తెలిపారు. నా తొలి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్ళీ బయోడేటాలు పట్టుకుని పలు సినిమా ఆఫీసులు, నిర్మాత, దర్శకులను కలిశాను. ఆ తర్వాత ఓ సినిమా మొదలైంది. కొంత మేరకు షూటింగ్ పూర్తయిన తర్వాత అందులో నటిస్తున్న ఓ సీనియర్ నటుడు అకస్మాత్తుగా మరణించారు. దాంతో ఆయన స్థానంలో జగపతి బాబు గారిని పెట్టి రీషూట్ చేశాం. అయితే పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అయితే నా పట్టుదలను, ప్రయత్నాలను ఆపలేదు అని సాయి దుర్గతేజ్ తెలిపారు. నా లైఫ్లో ప్రతి విషయాన్ని తేలిగ్గానే తీసుకుంటాను. దేన్ని కూడా సీరియస్గా తీసుకోను. నాకెంత నష్టం, చెడు జరిగినా ఆ పరిస్థితిని నవ్వుకుంటూ దాటేస్తుంటాను. అయితే అనుకోకుండా నాకు భారీ యాక్సిడెంట్ జరిగింది. చాలా రోజులు కోమాలోనూ ఉన్నాను. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాను. అయితే నేను కోమాలో ఉన్న విషయాన్ని నేనెప్పుడూ ఎవరికీ చెప్పలేదు. హాస్పిటల్కు చిల్లవ్వడానికి వెళ్ళానని నవ్వుతూ చెప్పేవాడిని అన్నారు. రోడ్డు ప్రయాణాలు, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించండి. అతివేగంగా వెళ్ళకండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మాటలు కూడా సరిగ్గా రాలేదు. చాలా వ్యాయామం చేసి బాడీని ఫిట్ చేసుకున్నాను. ఆ సమయంలో చాలా పుస్తకాలు చదివాను. ఎంతో నేర్చుకున్నాను అని చెప్పారు. అయితే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్కి ముందు, తర్వాత అనే కోణంలో నమో పరిశోధన ప్రారంభించింది. 2021 సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గమనిస్తే అతని జీవితంలో ఎన్నో మార్పులు, ఆ సంఘటన అతన్ని మృత్యుంజయుని చేసింది. ఆ తర్వాత ఎంతో నేర్చుకున్నారు. ఎన్నో పుస్తకాలు చదివారు. సాయి దుర్గతేజ్ అని పేరు మార్చుకున్నారు. ఈ పేరులో మార్పు, ఈ సంఘటన అతన్ని ఇంకా ఎంతటి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందో అనే మూలాలను వెతికే పనిలో నమో నిమగ్నమైంది. ఏ జన్మలో అనుబంధమో అంటుంటాం కదా, అలాగే యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతన్ని రక్షించిన ఇద్దరు వ్యక్తులు అబ్దుల్ గోవింద్, వీరితో అనుబంధం ఈ విశ్వం ముందే రాసిపెట్టి ఉంటుంది. ఆ దిశగా ఆలోచిస్తే అసలు సాయి దుర్గతేజ్ ఎవరు, ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగాయి, ఈ ఘటనలు ఏ ఫలితానికి దారితీస్తున్నాయి అనే కోణంలో విశ్లేషించవచ్చు. మా పరిశోధనను మీరు అనుసరించండి.